హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో కొత్తగా నిర్మించబోయే ఉస్మానియా హాస్పిటల్లో అభివృద్ధి ప్రణాళికను ముఖ్యమంత్రి రేవంత్ పరిశీలించారు. ఉస్మానియా ఆసుపత్రిని అక్కడి నుంచి మార్చి గోషామహల్ స్టేడియంలో కొత్తగా నిర్మించనున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత ప్రణాళికలపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఆసుపత్రికి ప్రధానంగా మెరుగైన రవాణా వ్యవస్థ ఉండాలన్నారు. రహదారుల విస్తరణను వెంటనే సర్వే పనులను ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఆసుపత్రికి ముఖ్యంగా తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వ్యవస్థలను అభివృద్ధి చేయడంతో పాటు అవసరమైన ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్ నగరంలోని గోషామహల్ స్టేడియంలో కొత్తగా నిర్మించబోయే ఉస్మానియా హాస్పిటల్ అభివృద్ధి ప్రణాళికను రేవంత్ రెడ్డి పరిశీలించారు. ఉస్మానియా ఆసుపత్రిని అక్కడి నుండి మార్చి గోషామహల్ స్టేడియంలో కొత్తగా నిర్మించనున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత ప్రణాళికలపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఆసుపత్రికి ప్రధానంగా మెరుగైన రవాణా వ్యవస్థ ఉండాలన్నారు. రహదారుల విస్తరణకు వెంటనే సర్వే పనులను ప్రారంభించాలని ఆదేశించారు. ఆసుపత్రికి ముఖ్యంగా త్రాగునీరు, విద్యుత్, డ్రైనేజీ వ్యవస్థలను అభివృద్ధి చేయడంతో పాటు అవసరమైన ఇతర మౌలిక సదుపాయాల కల్పనలో ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు.